Dear students, if cosecant theta plus cot theta equals to k, then prove that cos theta equals to k square minus 1 by k square plus 1. This is the most important problem in the trigonometry chapter. Exercise 11.4 10th sum. చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది. 8 మార్క్స్కి పబ్లిక్లో ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉన్నాయి లెక్క. దీన్ని చాలా రకాలుగా మనం టీచ్ చేయొచ్చు. నేను ఒక కొద్ది ఈజీ వేలో చెప్పడానికి ట్రై చేశాను. వినండి, 8 మార్క్స్ మీకు గ్యారెంటీగా వస్తాయి. ఓకేనా? చూద్దాం. ఇఫ్ cosecant theta plus cot theta equals to k, then prove that cos theta equals to k square minus 1 by k square plus 1. This is the given data. We show that cos theta equal to k square minus 1 by k square plus 1. First we take cosecant theta plus cot theta equals to k. దీన్ని మనం ఎలా చేంజ్ చేసుకుంటామంటే cosecant theta ఫార్ములా 1 by sin theta plus cot theta cos theta by sin theta equals to k. ఇక్కడ LCM sin theta LCM sin theta. డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ అలా రాసుకోండి. 1 plus cos theta equals to k. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 plus cos theta equals to k into sin theta. k into sin theta. Next step, squaring both sides. both sides స్క్వేర్ చేయాలి ఈ ఈక్వేషన్ ని. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే 1 plus cos theta whole square equals to k sin theta whole square. ఓకేనా? ఇప్పుడు స్క్వేర్ చేద్దాం. వన్ ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు కే సైన్ థీటా హోల్ స్క్వేర్. ఇది ముందు పేజీలో లాస్ట్ స్టెప్. స్క్వేర్ చేస్తే 1 plus cos theta whole square ని మనం 1 plus cos theta into 1 plus cos theta గా రాసుకుందాం. 2 times గా రాద్దాం. స్క్వేర్ ఉంది కదా, 1 plus cos theta కి స్క్వేర్ ఉంది కాబట్టి 1 plus cos theta into 1 plus cos theta equals to k sin theta whole square means k square sin square theta. Okay. 1 plus cos theta into 1 plus cos theta equals to k square. ఈ sin square theta equals to 1 minus cos square theta. ఇది మనకి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ ప్రకారం sin square theta ప్లేస్ లో 1 minus cos square theta ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 1 minus cos square theta. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే 1 plus cos theta into 1 plus cos theta equals to k square into ఈ 1 minus cos square theta
1ని 1 స్క్వేర్గా రాసుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అంటే 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఈ 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటాని 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటాగా మనం సపరేట్ చేసాం, ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసాం, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో అప్లై చేసాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి బోత్ సైడ్స్ 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా క్యాన్సిల్ చేయండి. మనకి మిగిలింది 1 ప్లస్ కాస్ థీటా ఈక్వల్స్ టు కే స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఇది మనకి మిగిలింది. నెక్స్ట్ చూద్దాం. 1 ప్లస్ కాస్ థీటా ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఇది లాస్ట్ స్టెప్. ఇప్పుడు ఏం చేస్తామంటే 1 ప్లస్ కాస్ థీటా ఈక్వల్స్ టు కే స్క్వేర్తో మల్టిప్లై చేద్దాం. కే స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ కాస్ థీటా. ఓకే, ఇక్కడ కాస్ థీటా టర్మ్స్ని లెఫ్ట్ సైడ్కి తీసుకొద్దాం. ఈ మైనస్ కే స్క్వేర్ కాస్ థీటా లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే కే స్క్వేర్ కాస్ థీటా అవుతుంది. ప్లస్ కాస్ థీటా లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ ఉంది, ఈక్వల్స్ టు రైట్ సైడ్ కే స్క్వేర్ ఇక్కడ ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న 1ని రైట్ సైడ్ తీసుకొస్తే -1 అవుతుంది. ఓకే, అండర్స్టాండ్? ఈ లెఫ్ట్ సైడ్ కే స్క్వేర్ కాస్ థీటా ప్లస్ కాస్ థీటాలో కాస్ థీటా కామన్ తీద్దాం. సో ఈ ఫస్ట్ టర్మ్ కే స్క్వేర్ కాస్ థీటాలో కాస్ థీటా కామన్ తీస్తే కే స్క్వేర్ ఉంటుంది, ప్లస్ ఈ సెకండ్ టర్మ్ కాస్ థీటాలో కాస్ థీటా కామన్ వచ్చింది కాబట్టి 1 ఉంటుంది. కాస్ థీటా ఇంటూ కే స్క్వేర్ ప్లస్ 1 అవుద్ది, ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1. దీని నుంచి కాస్ థీటా ఈక్వల్స్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1. దిస్ ఈజ్ అవర్ రిజల్ట్. కాస్ థీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది, ఈజీగా చేయొచ్చు, ప్రాక్టీస్ చేయండి.